పవన్ కళ్యాణ్ మరొక కుంపటి రాజేశారు. ఈసారి ఆయన పశ్చిమ గోదావరి జిల్లాను కేంద్రంగా చేసుకున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్య మీద ఆయన చేసినటువంటి ఆరోపణలతో ఇప్పుడు తీవ్రంగా కలకలం రేగుతోంది. కూటమిలోనే కలహాలున్నాయా అనే సందేహం కలుగుతోంది. వంగలపూడి అనితని నియంత్రించే ప్రయత్నంలో ఆయన భీమవరం డీఎస్పీ ఇష్యూని వాడుకుంటున్నారా అనే సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో హోంమంత్రిత్వ శాఖ తీరు బాలేదని పవన్ కళ్యాణ్ ఆరంభం నుంచి చెప్పుకొస్తున్నారు. పోలీసుల పనితీరు మార్చుకోకపోతే తానే హోంమంత్రిత్వ శాఖ బాధ్యతలు తీసుకుంటాను అన్నట్టుగా గతంలో కూడా ఆయన హెచ్చరించున్నారు. ఆ తర్వాత వంగలపూడి అనిత నేరుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళడం, వివరణ ఇచ్చుకోవడం, సమస్య సద్దుమణిగింది అని అంతా అంచనా వేశారు. కానీ మళ్ళీ నెలలు తిరక్కముందే మరోసారి భీమవరం డీఎస్పీ కేంద్రంగా ఇప్పుడు మరో కలహం తెర మీదకు వచ్చింది. అయితే ఈ కలహం పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైనటువంటి నేతగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని రకాలుగాను చక్రం తిప్పే ప్రయత్నంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు ధోరణితో మొదలైనట్టుగా భావిస్తున్నారు. భీమవరం డీఎస్పీ జయసూర్యకి రఘురామకృష్ణరాజు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అనే ప్రచారం సాగుతోంది. జయసూర్య గతంలో భీమవరంలోనే సిఐగా పనిచేసి ఇప్పుడు అక్కడ డీఎస్పీగా రావడంతో మొత్తం అన్నింటా తన మాటే చెల్లుబాటు కావాలి అనే రీతిలో సాగుతున్నట్టు చాలామంది సందేహిస్తున్నారు. ఆ క్రమంలోనే భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీకి చెందిన అంజుబాబు మాటను డీఎస్పీ ఖాతరు చేయడం లేదు అనే అభిప్రాయం వినిపిస్తుంది. అంజుబాబు మాటను ఖాతరు చేయకుండా భీమవరంలో కూడా రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి రీతిలోనే జయసూర్య సాగుతుండడంతో అంజుబాబు నేరుగా తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ని ఆశ్రయించినట్టు కనిపిస్తోంది. దీని మీద పవన్ కళ్యాణ్ ఆగ్రహించి జయసూర్యకి వ్యతిరేకంగా నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేయడమే కాకుండా విచారణ చేయాలి అని ఆదేశించడం కలకలం రేపుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ తనకు సంబంధించినటువంటి శాఖల్లో వేలెట్టి విచారణకి ఆదేశించే అవకాశం ఉండదు. ఆయన ఏదైనా పోలీస్ శాఖ, హోంమంత్రిత్వ శాఖలో వివాదాలుంటే హోంమంత్రికి ఫిర్యాదు చేయాలి, కాకుంటే సీఎంకి తెలియజేయాలి, అది కాకుంటే క్యాబినెట్లో చర్చించాలి. కానీ నేరుగా పవన్ కళ్యాణే భీమవరం డీఎస్పీ మీద విచారణకి ఆదేశించడం, ఎస్పీ దానికి అనుగుణంగా రంగంలోకి దిగడం, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలుగా కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కనుమూరు రఘురామకృష్ణరాజు వెర్సెస్ పులవర్తి అంజుబాబు మధ్య రాజుకున్నటువంటి వివాదం ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెర్సెస్ వంగలపూడి అనితగా మారుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఈ వివాదంలో ఎటు మళ్ళుతుంది? మా మధ్య ఈగోస్ లేవని, మేమంతా సామరస్యంగానే ఉన్నామని, దానికి సంబంధించినటువంటి వివాదం తన దృష్టిలో కూడా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత ఎంత వివరణ ఇస్తున్నప్పటికీ బాహాటంగా సాగుతున్నటువంటి పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి నిజంగానే జయసూర్య మీద హోంమంత్రికి ఫిర్యాదులుంటే ఆమె ఎందుకు చర్యలు తీసుకోలేదు? చర్యలు తీసుకోకుండా ఆమె ఎందుకు కవర్ చేసే ప్రయత్నం చేశారు? ఆమె కవర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు రంగంలోకి వచ్చారు? పవన్ కళ్యాణ్ నేరుగా విచారణకు ఎందుకు ఆదేశించారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలుగా కనిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన వెర్సెస్ టీడీపీ నాయకత్వం మధ్య ముదిరినటువంటి విభేదాలు ఇప్పుడు రాష్ట్రంలో కూటమి నేతల మధ్య కలహాలకి దారితీస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి మార్పులకు కారణమవుతుంది? ఏ దిశలో మళ్ళబోతుంది? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ వివాదం ఎటు సద్దుమణిగినప్పటికీ వంగలపూడి అనితకు మాత్రం మరోసారి అవమానం జరిగింది అనే అభిప్రాయం వినిపిస్తుంది. ఆమెకు సంబంధించినటువంటి శాఖలో నేరుగా వేలెట్టినటువంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రిని బైపాస్ చేసి ఆర్డర్లు వేసేస్తున్నటువంటి తీరు మాత్రం విస్మయకరంగా కనిపిస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ చెలరేగిపోతున్నప్పటికీ ఆయన్ని నియంత్రించడంలో సీఎం చంద్రబాబు కూడా చేతులెత్తేశారా అనే సందేహం కూడా కలుగుతుంది.